మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు శీర్షికలో 144వ ప్రసంగానికి 153వ ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. ఈ శీర్షికలో అభ్యుదయ సాహిత్య విమర్శ శీర్షికలో ఇది 44వ ప్రసంగం. ఈరోజు కె బాలగోపాల్ పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. ఆయన పౌర హక్కుల ఉద్యమ నేతగా, దర్శన నేతగా, గణిత మేధావిగా మనందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తి. ఆయన జీవితం, సాహిత్య విమర్శ అంశాలపై డాక్టర్ కె నాగేశ్వరాచారి గారు ఈరోజు విశ్లేషించబోతున్నారు. రేపు ఎన్నికలు జరగనున్న సందర్భంగా మన వాళ్ళందరూ యూట్యూబ్లో ఉన్నారు. జూమ్లో కంటే ఎక్కువ మంది మనం వాస్తవంగా దడిచాం. ఈరోజు ఎంతమంది ఉంటారు అనేటువంటి ఒక మీమాంస వచ్చినప్పటికీ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ రీచ్ అయ్యే వాళ్ళ అటెండెన్స్ చాలా ఎక్కువగానే ఉంది. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అధ్యక్షత వహించవలసిందిగా అరసం రాష్ట్ర అధ్యక్షులు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. వారు నాగేశ్వరాచారి గారిని పరిచయం చేస్తారు. బాలగోపాల్ గురించినటువంటి విశేషాలని నాగేశ్వరాచారి గారు విశ్లేషిస్తారు. కాబట్టి నేను ఆ అంశాల జోలికి వెళ్లకుండా కార్యక్రమాన్ని వెంటనే అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. అధ్యక్ష. ధన్యవాదాలు మిత్రులు ఆనంద్ గారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం బాధ్యులు, ఈ రోజు పాల్గొంటున్న వారు వల్లూరి శివప్రసాద్ గారు, శరత్ గారు, సాగర్ గారు, అలాగే ఈ సమావేశానికి మన ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి రుక్మిణి మొదలైనటువంటి సాహితీ బంధువులకు అందరికీ నమస్కారం. ఇప్పుడే సడ్లపల్లి చిదంబరెడ్డి కూడా జాయిన్ అయ్యాడు. నమస్తే సార్ అందరికి. ఈరోజు అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలలో 153వ ప్రసంగము. అభ్యుదయ సాహిత్య మన అమెరికా నుంచి పెద్దలు జయదేవ్ గారు కూడా వచ్చారు. వాడికి స్వాగతం పలుకుతున్నాను. అభ్యుదయ సాహిత్య విమర్శ ఉపన్యాసాలలో 44వ ప్రసంగం ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మాట్లాడవలసినటువంటి మా విద్యార్థి, మా మిత్రుడు డాక్టర్ కె నాగేశ్వరాచారి. గత 3 వారాలుగా ఆయనకి ప్రతి వారం ఏదో ఇబ్బంది వస్తూ ఉండడం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు ఆయన ప్రసంగిస్తారు. డాక్టర్ కె నాగేశ్వరాచారి నాకు ప్రత్యక్ష విద్యార్థి. ఎంఏ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. నా దగ్గరే అల్లం రాజయ్య కథల మీద ఎంఫిల్ చేశారు. మరలా నా దగ్గరే మహాశ్వేతాదేవి రాజయ్య నవలలు తులనాత్మక అధ్యయనం అనే అంశం మీద పిహెచ్డి కోసం పరిశోధన చేశాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి విద్యార్థి ఈయన. తర్వాత జూలూరు గౌరీశంకర్, వీళ్ళిద్దరూ 1 సంవత్సరం తేడాతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేశారు. అప్పట్లో ఈ నాన్ లోకల్ అని ఒక కోటా ఉండేది. ఇన్ని విశ్వవిద్యాలయాలు రాకముందుగా నాన్ లోకల్ కోటాలో వీళ్ళు చాలా మంచి విద్యార్థులు మా దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళలో నాగేశ్వరాచారి ఒకడు. ఈయన 1961 జూలై 10వ తేదీన గద్వాలలో పుట్టారు. మహబూబ్నగర్ జిల్లా, అప్పటి మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో పుట్టారు. వాళ్ళ అమ్మ పేరు భాగ్యమ్మ, వాళ్ళ నాన్న రాజవైద్య నంద్యాచార్య. తర్వాత ఈయన ప్రాథమిక పాఠశాలల విద్యను, హై స్కూల్ విద్యను ఐజా అనేటువంటి ఊర్లో అభ్యసించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ 2 కూడా గద్వాల్లో ఉన్నటువంటి మహారాణి ఆదిలక్ష్మీదేవి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో
చదివారు గద్వాల్లో. తర్వాత ఎంఏ, పిహెచ్డి అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేశారు, చదువుకున్నారు. అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చాలా చోట్ల పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కర్నూలులో స్థిరపడ్డారు. ఈయన ఎందుకు నాకు బాగా ఇష్టం అంటే, విద్యార్థి దశ నుంచే 1985 ప్రాంతాల్లో వచ్చాడు ఆయన. అప్పటికే మంచి వామపక్ష భావజాలాన్ని జీర్ణం చేసుకుని వచ్చాడు. ఆ భావజాలం నుంచే మా అధ్యాపకులందరితో కూడా ఆయన చర్చలు జరిపేవాడు. ప్రశ్నలు వేయడానికి జంకేవాడు కాదు. అధ్యాపకులను ఏ భావజాలం కలిగిన వాళ్ళైనా గౌరవిస్తూనే ప్రశ్నించడం ఆయన స్వభావం. అధ్యాపకులు కూడా ఆయన ప్రశ్నల్ని స్వీకరించేవాళ్ళు. భావజాలం రాజీ పడని చోట ఎవరికి వాళ్ళుగా ఉండిపోయేవాళ్ళు అన్నమాట. అది మా నాగేశ్వరాచారి అంటే మాకు ఇష్టం ఏర్పడడానికి కారణం. మాకు కేవలం విద్యార్థిగా కాకుండా, పరిశోధకుడుగా కాకుండా మా ఇంటి సభ్యుడైనాడు ఆయన. నా కూతురు, నా కొడుకు ఆయన్ని మామ అని పిలుస్తారు. అంత సాన్నిహిత్యం ఏర్పడింది మాకు. ఆయన అనంతపురంలో చాలా సభలలో మాట్లాడారు. అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఉపన్యాసాలు ఇచ్చారు, రేడియోలోనూ ప్రసంగాలు చేశారు. సాహిత్య విమర్శ అనేటువంటిది ఆయనకి భారీ పరిశ్రమ కాదు, కుటీర పరిశ్రమే. మితంగా రాస్తుంటాడు. చదువు ఎక్కువ, రాత తక్కువ. ఆయన రాసినటువంటి విమర్శ వ్యాసాలన్నీ ఇటీవలే దృశ్యానంతరం అనేటువంటి పుస్తకంగా వచ్చాయి. ఆయన రాసినటువంటి కథలు గద్వాల్ జాతర అనే ఒక సంపుటంగా ఇటీవలే వచ్చాయి. ఆయన రిటైర్ అయిపోయేదాకా రాస్తున్నాడు కానీ, చదువుతున్నాడు కానీ ఏమీ ప్రచురించలేదు. రిటైర్ అయిన తర్వాత 2 పుస్తకాలు తీసుకొచ్చారు. ఇంకా రావాల్సిన వ్యాసాలు చాలా ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ద్వారా ఒక గొప్ప విమర్శకుడిగా ఎదిగే అవకాశం ఉన్నటువంటి మన విద్యార్థి డాక్టర్ నాగేశ్వరాచారి, ఆయన బాలగోపాల్ గారి సాహిత్య విమర్శ గురించి మనకు పరిచయం చేస్తారు. బాలగోపాల్ గారు నాకు బాగా పరిచయం. మా ఇంటికి కూడా 2 సార్లు వచ్చారు ఆయన. అనంతపురంలో నేను పౌర హక్కుల నాయకుడు ప్రొఫెసర్ శేషయ్య, మీ ఇద్దరు ఒక ఇంట్లోనే 2 పోర్షన్లు ఉండేవాడు. అప్పుడు బాలగోపాల్ గారు అక్కడికి వచ్చేవారు. తర్వాత కర్నూలులోను అక్కడ ఇక్కడ కొన్నిసార్లు కలుసుకున్నాము. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి కూడా ఆయన ఒక 2 సార్లు వచ్చారు. ఒకసారి నేను జిల్లా గ్రంథాలయ సంస్థలలో ఒక కవి సమ్మేళనం జరుగుతూ ఉంటే నేను అధ్యక్షుడిగా కూర్చున్నాను. అప్పుడంతా భయంకరమైన కరువు, అప్పుడు వర్షాభావం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తాగడానికి నీళ్లు దొరికే కష్టంగా ఉంటే అప్పుడు మేము కవి సమ్మేళనం పెట్టాం. కవి సమ్మేళనం జరుగుతుండగా మరొక మానవ హక్కుల వేదిక నాయకుడు చంద్రశేఖర్ గారితో కలిసి బాలగోపాల్ గారు ఆ కవి సమ్మేళనానికి వచ్చారు. మధ్యలో వెళ్ళిపోయి మళ్ళా చివరిలో వచ్చారు. నేను ఏం సార్ వచ్చి వెళ్ళిపోయారంటే, వాన రాకపోవడానికి మీ కవులంతా ప్రకృతిని తుడుతుంటే భరించలేక బయటికి వెళ్ళాను అన్నారు ఆయన. అంటే సమస్యకు కారణం ఏమిటో తెలియకుండా ప్రకృతిని మబ్బులా నీకు దయలేదా, ఓ ఆకాశమా నీకు దయలేదా అని రాసే అలవాటు ఉన్న కవుల మీద ఆయన విమర్శ అన్నమాట. అది చాలా శాస్త్రీయమైనటువంటి విమర్శకుడు ఆయన. ఆయన గణిత శాస్త్రజ్ఞుడు. అవన్నీ మా ఆచార్య మళ్ళీ చెప్తాడు. విభాత సంఖ్యలను గ్రంథం వచ్చింది. సామాజిక శాస్త్రాలను అన్వయించి విమర్శ రాస్తే సాహిత్య రచనలలో వస్తువును మనం ఎంత అద్భుతంగా అర్థం చేసుకోవచ్చునో విభాత సంఖ్యలు పుస్తకం నిరూపించింది. ఆ విభాత సంఖ్యలు వచ్చిన తర్వాత సంప్రదాయవాదులంతా భయపడిపోయి ఒక సిద్ధాంతం తయారు చేశారు. ఏమిటంటే సాహిత్య ప్రమాణాలు, సాహిత్యేతర ప్రమాణాలు అని. అంటే సాహిత్యాన్ని రసదృష్టితో, అలంకార దృష్టితో, వర్ణన దృష్టితో పరిశీలిస్తే అది సాహిత్య ప్రమాణం అని. సాహిత్యంలో ఉన్నటువంటి వస్తువును పరిశీలిస్తే అది అంటే చరిత్ర, ఆర్థిక శాస్త్రము, రాజనీతి, మనస్తత్వ శాస్త్రము, ఇలాంటి సామాజిక శాస్త్రాల ద్వారా సాహిత్యాన్ని పరిశీలిస్తే
అది సాహిత్యేతర దృష్టి అని వాళ్ళు ఒక భయంకరమైనటువంటి వెంగడింపు చేశారు. ఆ వెంగడింపు ఫెయిల్ అయ్యింది. అందుకోసం ఇప్పుడు మనకు వెనకటి రోజుల్లో మనకు సర్దేశాయి తిరుమలరావు గారు, ఆయన సైంటిస్ట్. కొడవటిగట్టు కుటుంబరావు గారు, ఆయన సైన్స్ చదివారు ఆయన. ఇట్లా సైన్స్ చదువుకొని విమర్శ రాసిన వాళ్ళ విమర్శలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం సాహిత్యం చదువుకొని సాహిత్య అలంకార శాస్త్రాల నేపథ్యంలో విమర్శ రాసే వాళ్ళకి ఈ సామాజిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానిక శాస్త్రవేత్తలు విమర్శ రాస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళకి ఇష్టం కూడా ఉండదని. అయినప్పటికీ బాలగోపాల్ గారు ఒక మార్క్సిస్టు విమర్శకుడు. ఇప్పుడు మేము అభ్యుదయ సాహిత్య విమర్శ ఉపన్యాసాలని పేరు పెట్టుకున్నాం. అయితే ఈ పరంపర కొంతకాలం సాగిన తర్వాత మేము ఒక పునరాలోచన చేశాం. మార్క్సిస్టులు కాకుండా ఆధునిక మార్గంలో విమర్శ రాసిన వాళ్ళని కూడా మనం అధ్యయనం చేద్దాము. అభ్యుదయ సాహిత్య పరిధులు దాటి వెళ్ళినటువంటి మార్క్సిస్టులను కూడా మనం చదివి అర్థం చేసుకుందాం అని ఒక అవగాహనకు వచ్చాం. ఆ క్రమంలోనే మేము బాలగోపాల్ గారి మీద ప్రసంగం చేయించాలని నిర్ణయించుకున్నాం. సరే, ఆయన ఒకప్పుడు బాగా మార్క్సిస్టుగా ఉండి మరలా కొంత తేడా వచ్చింది, అవన్నీ మనకి ఇప్పుడు అక్కర్లేదు. ఆయన సాహిత్య విమర్శ చదివితే ఒక వాచకాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఎలా అవగాహన చేసుకోవచ్చు, ఎలా పరామర్శింపవచ్చు, ఆయనకు ఇష్టమైనటువంటి రచయితల మీద కూడా వాళ్ళలో ఉండే లోపాలని ఎత్తి చూపించడానికి వెనుకాడరు. రావి శాస్త్రి గారి మీద రాసిన వ్యాసంలో నేను అది గుర్తించానన్నమాట. కాబట్టి బాలగోపాల్ గారి సాహిత్య విమర్శను మనం చదివితే సాంప్రదాయవాదులు చదివినా, సంస్కరణవాదులు చదివినా, అభ్యుదయవాదులు చదివినా మనకు కొన్ని కొత్త సూత్రాలు తెలిసి వస్తాయి అనే దృష్టితోనే ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా నాగేశ్వరాచారి మాట్లాడతాడు. నాగేశ్వరాచారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడదా? నాగేశ్వరాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నాగేశ్వరాచారి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరే అన్మ్యూట్ చేయండి ఆయన్ని. నాగేశ్వరాచారి అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో. మీరు అన్మ్యూట్ చేయలేరు ఆనంద్ ఆయన్ని. మనం చేయొచ్చు కాదు సార్. నేను ఫోన్ చేయండి సార్, ఆయన ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే అదే ఫోన్ లో ఉంటే డిస్టర్బ్ అవుతుందని చూస్తున్నాను. 2 టైమ్స్ అన్మ్యూట్ చేశారు, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. సార్ మీరు నాగేశ్వరాచార్య గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. సిగ్నల్స్ ప్రాబ్లమా? చెక్ చేసుకున్నాను. సిగ్నల్ మైక్ బాగానే బొమ్మ మీద ఉంది, టచ్ చేయండి అన్మ్యూట్ సార్. చేసుకోవడం లేదు. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రమ్మని చెప్పండి. బయటకు వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ కమ్మని చెప్పండి. మైక్ బొమ్మ మీద టచ్ చేస్తే రెడ్ క్రాస్ పోద్ది. ఇప్పుడు మాట్లాడండి సార్, అన్మ్యూట్ వాల్యూమ్ అయ్యారు. పెంచుకోండి. అవి తెలుసులే సాగర్, ఆయన తెలుసు అవి. ఈ మోటోరోలా అనే దాంట్లో ఉండే మేడం ఎవరమ్మా? ఎవరండి? బాలగోపాల్ గారు
తను ఏ వ్యాసం రాసిన ఇది ఒక సభకు నమస్కారం. రైట్. సభలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. గురువు గారు నా మీద చాలా బాధ్యతగానే పెట్టినారు. ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడం అనేది ఎప్పటికీ సాధ్యం కాని విషయం గురువుల దగ్గర. ఇంకా ఎక్కడైనా కానీ కుప్పిగంతులు వేసినేమో కానీ ఇక్కడ వేయడం సాధ్యం కాదు. నా మీద ఆప్యాయతతో, నా మీద ప్రేమతో ఈ బాధ్యత నాకు ఒప్పజెప్పినారు. అందుకు చాలా సంతోషం. అయితే ఇది ఎంతవరకు నెరవేరుస్తారనేది అది నా మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది నిరంతరం నాకు గురువుగారు పెట్టేటువంటి ఒక గొప్ప పరీక్షలాగే నేను భావిస్తున్నా. అయినా కానీ పరీక్షలో ఏ మేరకు పాస్ మార్కులు తెచ్చుకుంటానో సారే చెప్పాల్సి ఉంటుంది. ఇది యాదృచ్ఛికంగా మాట్లాడే మాట కాదు, వాస్తవంగా మాట్లాడే. గత 2 వారాలు అనివార్య కారణాల వల్ల నేను కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు ఈ అవకాశం దొరికినందుకు, అవకాశం ఇచ్చినందుకు అభ్యుదయ రచయితల సంఘం వాళ్లకు ధన్యవాదాలు ముందుగానే తెలుపుకుంటున్నాను. బాలగోపాల్ సాహిత్య విమర్శ గురించి ప్రస్తావించుకునే ముందు, ఇదివరకే గత ప్రసంగాల్లో జరిగి ఉంటుంది. అయినా కానీ మళ్ళొక్కసారి తెలుగులో మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ ప్రస్థానాన్ని గురించి కొద్దిగా శాఖా సంక్రమణంగా పరిచయం చేసుకొని ముందుకు వెళ్ళడం బాగుంటుందని అనుకుంటున్నాను. నేను చదువుకున్నంత వరకు, నేను విన్నంత వరకు మధుకూరి చంద్రశేఖరం గారితోనే ప్రారంభమైంది 1940 ప్రాంతంలో ఈ మార్క్సిస్ట్ విమర్శ అన్నది నేను విన్నది. అటు తర్వాత ఆ సాంప్రదాయాన్ని, ఆ ఉద్యమాన్ని అందుకున్నటువంటి వాళ్ళు కేవీఆర్ కూడా ఉన్నారు. కేవీఆర్ 1950 ఆ ప్రాంతం నుంచి దాదాపు 70 దాకా ఒక దశ అనుకున్నా. 70 తర్వాత మరొక దశ ఉంటుంది, దాన్ని మళ్ళీ ప్రస్తావించుకున్నాం. 1960లో రాజమౌళి రామచంద్రారెడ్డి గారు చాలా ప్రశంసనీయమైనటువంటి పరిణామం. ఆ తరువాత 1970లలో మార్క్సిస్ట్ సాహిత్య విమర్శలో ఒక గుణాత్మకమైనటువంటి పరిణామం ముందుకొచ్చింది. అందులో మళ్ళీ ఆ ఉద్యమాన్ని మరొక మలుపు తిప్పి, మరొక కొంత అవగాహనతో ముందుకు పోయినటువంటి వాళ్ళలో కేవీఆర్, టిఎంఎస్, వరవరరావు, చలసాని, కృష్ణక్క, ఇట్లాంటి వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ముందుకు వచ్చిందే బాలగోపాల్ సాహిత్య విమర్శ. అది 1986లో మొట్టమొదటిసారి రూపం సారంలో వచ్చింది. నిజానికి బాలగోపాల్ తానే చెప్పుకున్నట్టు, నేను సాహిత్యకారుని కాదు, నన్ను ఎందుకు సాహిత్య రంగంలోకి లాగుతారు, నన్ను లాగొద్దండి అని ఆయన చాలా వినంగా చెప్పుకున్నా కానీ అది సాధ్యపడడం లేదు, ఆయనకు సాధ్యపడడం లేదు. కాబట్టే కొన్ని వ్యాసాలైనా రాసి తర్వాత ఊరుకున్నారు. కానీ ఇంకా దాన్ని కొనసాగించి ఉంటే ఎలా ఉండేదో తర్వాత సంగతి చర్చించుకోవచ్చు. మళ్ళీ తదనంతరం 2011లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఒక 38 వ్యాసాలని అన్నిటిని కలిపి సాహిత్యంపై బాలగోపాల్ అన్నటువంటి ఒక పుస్తకాన్ని ప్రచురించడం తెలుగు సాహిత్య విమర్శకు ఒక గొప్ప అపురూపమైనటువంటి కానుక. ఇదివరకే రాజపాళెం సార్ అన్నట్టు ఆయన రాజకీయ భావనలు లేదా విశ్వాసాలు మారినటువంటి పద్ధతులను వాటిని పక్కన పెట్టి మాట్లాడుకుంటే, దాదాపుగా తెలుగు సాహిత్య విమర్శకు కొన్ని ప్రమాణాలని, కొన్ని సూత్రీకరణల్ని, కొంత విలువైన అవగాహనను నేర్చుకోవడానికి పనికొచ్చేది ఈ పుస్తకం అని చెప్పి రూపం సారానికి ముందు మాట రాసినటువంటి చేకూరి రామారావు సార్ ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ నేపథ్యంలో చూస్తే ఆ పుస్తకంలో ప్రతిపాదించినటువంటి కొన్ని వ్యాసాల్ని మాత్రమే మనం పరిశీలనకు తీసుకున్నాం. ఇంకా ఈ క్రమంలో బాలగోపాల్ ఆయన వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయన పుట్టింది పండిత వంశంలో. ఆయన ముందుగానే అప్లికేషన్ పెట్టుకుని ఉన్నాడు కదా, పుట్టినాడు అక్కడ.
వాళ్ళ కుటుంబం ఆయన ఎదిగొచ్చే నాటికే అంత సాహిత్య వాతావరణంతో నిండి ఉండేది. 1952 జూన్ 10న బళ్ళారిలో, అంటే రాళ్లపల్లి అనేటువంటి గ్రామం అక్కడికి బళ్ళారికి సమీపమే, దాదాపు అక్కడ ఆయన జన్మించినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళ నాన్న పార్థనాథ్ శర్మ, తల్లి నాగమణి. 8 మంది సంతానంలో బాలగోపాల్ 5వ వాడు. ప్రాథమిక విద్య విజయనగరంలో జరిగింది. మాధ్యమిక విద్య విశాఖపట్నంలోనూ జరిగింది. హై స్కూల్ తిరుపతిలో టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో SSLCలో స్కూల్ ఫస్ట్ గా వచ్చినట్టు తెలుస్తోంది. అదే ప్రాంతంలోనే ఆయన ఒక 11 ప్రైజెస్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆయన PUC, అప్పటికి ఇంకా ఇంటర్మీడియట్ విద్యా విధానం ప్రవేశం కాలేదు, కావలి జవహర్ భారతిలో PUC, తిరుపతి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో BSc, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో MSc, అక్కడనే PhD కూడా ఆయన పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలో ఇండియన్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కొంతకాలం ఉండి తర్వాత వచ్చేసినాడు. తర్వాత వచ్చిన తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేశాడు. అయితే ఆయన కార్యాచరణ వల్ల 1985లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు హక్కుల కార్యకర్తగా ఆయన ముందుకు వచ్చినారు. అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు ఆయనను ఎంతగా ప్రభావితం చేసినాయో ఒక్కసారి ఊహించుకుంటే తప్ప మనకు అర్థం కాదు. 1975 నాటి అత్యవసర పరిస్థితి, దీని ప్రభావం చాలా ఉంది. అప్పటికే అక్కడ సూరపనేని జనార్దన్ లాంటి కార్యకర్తల్ని ఎన్కౌంటర్ చేయటం, ఆ ప్రాంతంలోనే ఈయన తిరగాడుతూ ఉన్నటువంటి అప్పుడు రాజ్య హింసను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగాను, అటు మేధావిగాను ఇటు హక్కుల కార్యకర్తగాను రెండింటిని సమన్వయించుకొని చూసిన తర్వాత ఆయనకు గణిత శాస్త్ర పాఠాలు చెప్పడం సరైనది కాదు, సామాజిక ఆచరణే సరైంది అన్నటువంటి నిర్ణయానికి వచ్చి ఆయన ముందుకు వచ్చారు. అయితే ఒక మేధావిగా పరివర్తన చెందడానికి ఆయనపై బెర్ట్రాండ్ రస్సెల్ ప్రభావం అధికంగా ఉందని విమర్శకులు అంటారు. బెర్ట్రాండ్ రస్సెల్ కూడా ఆయన గణిత శాస్త్ర ఉపాధ్యాయులే. రెండవ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన జైలు పాలయ్యాడు. ఇక బాలగోపాల్ ఎన్నిసార్లు జైలు పాలయ్యాడో మనకందరికీ విదితమే. దీనికి తోడు బాలగోపాల్లో వచ్చినటువంటి గొప్ప పరివర్తనకు కారణం మార్క్సిస్టు దృక్పథంతో భారతదేశ చరిత్రను విశ్లేషించినటువంటి DD కోశాంబి ఆయనను గొప్పగా ప్రభావితం చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఏ సమస్యనైనా సరే ఒక చారిత్రకంగా విశ్లేషించుకుంటూ ఒక నిర్ణయానికి వస్తాడు. ముందుగానే కొన్ని నిర్వచనాలు చేసి ఆ నిర్వచనాలను వివరించుకుంటూ పోయే పద్ధతి బాలగోపాల్ది కాదు. సమస్యలన్నిటినీ విశ్లేషించుకుంటూ చారిత్రకంగా విశ్లేషించుకుంటూ వచ్చి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే దానికి ఒక నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ముందుగానే నిర్వచనాలతో ఆయన విమర్శ ప్రారంభం కాదు. ముఖ్యంగా ఎమర్జెన్సీ అనంతరం పెళ్ళుబికిన విద్యార్థి, యువజన, రైతాంగ పోరాటాల ప్రాంతంలో ఆయన ఉండటం వల్ల అక్కడి ప్రజల ఆ న్యాయమైన ఉద్యమ ఆకాంక్షల్ని గుర్తించి హక్కుల కార్యకర్తగానే ముందుకు వచ్చేసింది. ఈ మధ్యలోనే ఆయన బెంగళూరు యూనివర్సిటీలో లా పూర్తి చేసుకున్నాడు. 85లో ఉద్యోగం వదులుకున్న తర్వాత కన్నాభిరాన్ ఆఫీస్లో కొంతకాలం పనిచేసి తర్వాత స్వతంత్రంగా లా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. 1980 దశకంలో మేము విద్యార్థులుగా SK యూనివర్సిటీకి 82లో వచ్చినాటికే మాకు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఆనాడు వరవరరావు, గద్దర్, బాలగోపాల్. ఈ ముగ్గురు 3 రంగాల్లో ఉద్యమించవలసిన ఆవశ్యకతను వివరించే ఉపన్యాసాలు, రాతలు వరవరరావులో, దాన్ని కళారూపంలో వివరిస్తున్నటువంటి గద్దరు, అవి
ఆ ఉద్యమ కార్యకర్తల ఆకాంక్షలు సహజమైన న్యాయమైన హక్కులే అని చెప్పగలిగినటువంటి బాలగోపాల్, వీళ్ళ ముగ్గురు వల్ల ఆ దశాబ్దం అంతా కూడా వీళ్ళ పేర్లే బహుళంగా వినిపించేటివి, ముమ్మరంగా వినిపించేటివి. వాళ్ళ సభలు సమావేశాలు ఎక్కడ ఉండినా కానీ అక్కడికి వెళ్ళి వాటిని విని మేము కూడా ఉత్తేజితులైనటువంటి మాట వాస్తవం. సరిగ్గా పనిలో పనిగానే ఈ ఈ క్రమంలోనే ఆయన ఎకనామికల్ అండ్ పొలిటికల్ వీక్లీకి నిరంతరం వ్యాసాలు రాస్తూనే ఉండేవాడు ఆఖరి దాకా. ఇంకా ప్రజాతంత్ర, దేవులపల్లి అమర్ నడుపుతున్నటువంటి పత్రిక ప్రజాతంత్రలో చాలా వ్యాసాలు కూడా రాసినట్టు. ఇవి రెండే కాదు కానీ దాదాపు చాలా పత్రికల్లో నిరంతరం రాయటం అనేది ఆయనకు ఒక పనిగా ఉండేది. సాహిత్య విమర్శ వ్యాసాలు కూడా అదే సందర్భంలో ఉద్యమ అవసరాలకు అనుగుణంగా రాసినవే కానీ పని కట్టుకుని రాసినటువంటివి మాత్రం కాదు. ఆయన రాసినటువంటి పుస్తకాల జాబితా చాలా పెద్దది. మచ్చుకు కొన్ని గుర్తు చేసుకున్నాం. మణిపూర్, ఎందుకింత ఆగ్రహం, ఎవరిది అడవి, భూమి హక్కు, గాంధీ గుజరాత్లో గాడ్సే రాజ్యం, ఎండమావి 2020, శివమెత్తిన సేన, భారత్ భూత ప్రభావం, ప్రాథమిక అవగాహన, భూతాపం ప్రాథమిక అవగాహన, కంధమాల నుండి కరావళి దాకా, సచార్ చెప్పిన సత్యాలు, ఆదివాసీ సమస్యలు, అంతర్యుద్ధాలు, జలపాఠాలు, రాజ్యాంగం, చట్టాలు, రిజర్వేషన్లు, ఆదివాసీ చట్టాలు, కాశ్మీర్ పైన దాదాపు ఒక 3-4 పుస్తకాలు, ముస్లిం దళితుల పైన కొన్ని పుస్తకాలు, ఈ రకంగా పుంఖానుపుంఖంగా ఇంకా రావాల్సినటువంటివి చాలా ఉన్నాయి. సైన్స్ మీద ఒక చిన్న పుస్తకం, ఒక 50 పేజీలు ఉండి ఉండదు. ఆ పుస్తకం అత్యంత ప్రామాణిక పుస్తకంగా మన మిత్రులు అనుకుంటూ ఉండడం నేను గమనించాను. ఎందుకంటే సైన్స్ చెప్పే వాళ్లకు సైన్స్ మెథడ్ తెలియదు. ఇంటికాడ తులసి మొక్కలకు నీళ్ళు పోసొచ్చి బయలాజికల్ పాఠాలు చెప్పే వాళ్ళలో సైన్స్ విజ్ఞానం ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే సైన్స్ సాంప్రదాయం ఎంత ఉండేది ప్రశ్నార్థకం అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాలగోపాల్ని అంచనా వేయాల్సి ఉంటుంది. దానికి కొండ అద్దం ముందు కొంచెమే ఉండదా అంటాం కదా. ఈయనను ఈ బాలగోపాల్ ఒక వ్యవస్థలాగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనను ఎక్కడో ఒక చోట కుదించి ఇక్కడికి పరిమితం చేసి మాట్లాడడం అనేది ఆయనకు న్యాయం చేయడం కాదు, అన్యాయం చేసినట్టే అవుతుంది. అయితే మచ్చుకు కొన్ని మాత్రం ఆయన వ్యాసాల్ని విశ్లేషించుకోవాలి. అందులో ముఖ్యంగా నాకు నచ్చినవి మాత్రం పరిచయం చేస్తాను. ఈ పరిమితులు నేను విధించుకున్నవే. ఈ పరిమితుల్ని అర్థం చేసుకుంటారని పెద్దల్ని అడుగుతున్నాను. కవిసేన మేనిఫెస్టో, శేషేంద్ర 1970 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ కవిసేన మేనిఫెస్టో మార్క్సిజాన్ని ఎంత తప్పుడు దావ పట్టించడానికి ప్రయత్నం చేసిందో ఆ వ్యాసాలు చదివితే గాని మనకు అర్థం కాదు. శేషేంద్ర తన పాండిత్య ప్రభావంతోనే మసిబూసి మారేడికాయలు చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి పద్ధతిని బాలగోపాల్ కంటే ముందు అనుకుంటాను, బహుశా ఇది తప్పు కావచ్చేమో, త్రిపురనేని మధుసూదనరావు సార్ వివరించారు. దాని మీద ఒక చిన్న బుక్లెట్ కూడా ఆ రోజుల్లో ఆయన ప్రచురించింది, విరసం ప్రచురించింది. దాంట్లో ఆయన అశాస్త్రీయమైనటువంటి అవగాహనలన్నింటినీ ఎండగడుతూ వస్తాడు. దీంట్లో కూడా ఈయన బాలగోపాల్ రాసినటువంటి ఈ సాహిత్యంపై బాలగోపాల్ పుస్తకంలో, లేదా అంతకుముందు వచ్చినటువంటి రూపం సారంలో వచ్చినటువంటి వ్యాస సంకలనంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యాసం కవిసేన మేనిఫెస్టో. కవిసేన మేనిఫెస్టోలో శేషేంద్ర శర్మ గారు కవిత్వం ఒక ఆత్మకళ అని, ప్రపంచాన్ని ఆత్మీకృతం చేసుకోవడం అని, జీవితంలో మూర్ఖునిలాగా మునిగిపోయి శవమై పైకి తేలకుండా అనుభూతిని ఒక కళగా అభ్యసించాలని కవిసేన అంటున్నాడు.
అంతవరకు పర్వాలేదు. అది ఆయన అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. కానీ అదే మార్క్సిజం అనడంలో కవిసేన పైత్యం కనిపిస్తుంది. ప్రపంచాన్ని ఆత్మీకృతం చేసుకోవడం అంటే ప్రపంచాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది కవులకు సంబంధించింది మాత్రమే కాదని, అది వ్యక్తులందరికీ సంబంధించిందని చెప్పి బాలగోపాల్ మొదట్లోనే కవిసేన నడ్డి విరగొట్టాడు. బాహ్య ప్రపంచానికి వ్యక్తి చైతన్యానికి నిరంతరం అన్యోన్య క్రియ జరుగుతూ ఉంటుందని, ఈ క్రమంలో వ్యక్తి చైతన్యం ఎంతో కొంత మారుతుంది. మనిషి వ్యక్తిత్వం ఈ క్రమంలోనే ఏర్పడుతుంది. అందుకే ఆ వ్యక్తిత్వం మీద సమాజం తాలూకు ముద్ర ఉంటుంది. సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా బాలగోపాల్ ప్రస్తావిస్తారు. సార్వజనీనమైన ఈ చర్యను కవులకు మాత్రమే పరిమితం చేయటం కవిసేన చేసినటువంటి మొట్టమొదటి తప్పని బాలగోపాల్ నిర్ణయిస్తాడు. తన చాపల్యాన్ని చేర్చి ఆత్మీకరణ అంటే అనుభూతిలో జలకాలాటని తీర్మానించడం రెండో తప్పని ఆయన అంటారు. ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి విషయాలు ఈ కవిసేన మేనిఫెస్టో నిండగా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా శేషేంద్ర శర్మకు భాషాపరమైనటువంటి జ్ఞానం కూడా లేదు అని బాలగోపాల్ చాలా కఠినంగా హెచ్చరిస్తాడు. భావజాలానికి, పదజాలానికి ప్రజలు అర్థం చేసుకునే సందర్భంలో ఒక పరిణామం ఉంటుంది అని. ఇవాళ మనం సభికులు అన్నటువంటి మాటను చాలా గౌరవంగా చెప్పుకుంటాం, కానీ అది ఒకానొక కాలంలో సభికులు అంటే జూదగాళ్ళు అనేటువంటి మాట ఉండేదట. ఇప్పుడు ఆ మాట మారిపోయింది. అట్లాగే పదాలకు ప్రజలు ఆపాదించుకునే చెప్పుకునే అర్థాల్లో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పును కూడా గమనించలేదు అని ఈయన అంటాడు. సామంతులు అంటే గుప్తరాజుల కాలం నుండి సామంతుడు అంటే ఒక చక్రవర్తికి కానీ రాజుకు కానీ కప్పం చెల్లించే సంస్థానాధిపతి అనే అర్థం వచ్చింది అంటాడు. శబ్దార్థ రత్నాకరం అనే తెలుగు నిఘంటువును దాన్ని చూస్తే సామంతుడు అనే పదానికి ఇప్పటికీ పక్క దేశపు రాజు అనే అర్థం ఉంది, కానీ చక్రవర్తికి కప్పం చెల్లించేవాడని అర్థం లేదు. అలాగే నాస్తికుడు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించని వాళ్ళనే పురాతన అర్థం నిఘంటువుల్లో ఉంటే, ఇప్పుడేం చెప్పుకుంటున్నాం, దేవుణ్ణి నమ్మని వాడు అని వాళ్ళ అర్థం చెప్తాం. ఈ అర్థాలని ఏ అర్థంలో వాడుతున్నారో వీటి తారతమ్యం తెలియకుండా శేషేంద్ర శర్మ తన మేనిఫెస్టోలో చాలా చోట్ల వాడుకుంటాడు అని. ఈ సందర్భంగా ఈయన బాలగోపాల్ అన్నటువంటి మాట చాలా పరిగణలోకి తీసుకోవాల్సింది. చరిత్రతో పరాచికాలాడే హక్కు ఎవరికీ లేదు. చరిత్ర చరిత్రగానే ఉంటుంది. ఈ విశ్లేషణ అంతా ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయానికి రావడం అనేది ఈ గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు ఉండినటువంటి ఒక మంచి లక్షణం. అది సాహిత్య విమర్శలోకి షిఫ్ట్ కావడం అనేది ఒక మంచి పరిణామం, ఒక మంచి లెక్కకు ఆన్సర్ తీసుకున్నట్లేదు. ఇంకా శేషేంద్ర శర్మ లోపాలను చెప్పుకోవాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి, కానీ వాటిని గురించి పక్కకు వచ్చి తర్వాత వ్యాసం రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం. రావిశాస్త్రి ప్రధానంగా ఆయన క్లయింట్లు చెప్పినటువంటి కథలు, ఆయన న్యాయవాది కాబట్టి ఆ కథల్లో రాజ్యాంగ యంత్రాంగం ఎట్లా ఆయన చిత్రించి ఉన్నాడు అన్నదాన్ని చెబుతూ ఆ విశ్లేషణ ఇస్తూ, రాజ్యాంగం అనేది నేరాలు అనేటివి ఈ వ్యవస్థ సృష్టించుకున్నటువంటి ఒక సేఫ్టీ వాల్ అని బాలగోపాల్ అనడంలో చాలా గొప్ప సామాజిక చరిత్ర సంఘర్షణ ఇమిడి ఉంది. ఆ సేఫ్టీ వాల్, ఆ నేరాలంటూ కొన్ని ఉండి దాన్ని న్యాయస్థానంలో పరిష్కరిస్తాం, వాటిని శిక్షలు వేస్తాం అని చెప్పకపోతే మొత్తంగా బ్లాస్ట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి వ్యవస్థను పాలించే వాళ్ళు
గుర్తు చేసుకున్నారు కాబట్టి ఈ న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేసి ఒక సేఫ్టీ వాల్వ్ను జాగ్రత్తగా పదిలంగా ఉంచుకున్నట్టు మనకు బాలగోపాల్ రచనల వల్ల అర్థమవుతుంది. బాలగోపాల్ చెప్పకపోయినా అది వాస్తవం అని చెప్పి అర్థమవుతుంది. ఇంతటి గొప్ప రచనలు చేస్తూనే ఇంకా రావిశాస్త్రిని కూడా వదిలిపెట్టలేదు. ఆయనలోని లోపాలని కూడా ఒకటి చెప్తాడు. రావిశాస్త్రి లంపెన్ వర్గాల జీవితం గురించి వాస్తవికంగా చిత్రించినా అది వాస్తవిక దృక్పథం అవుతుంది, కానీ విప్లవ దృక్పథం కాదంటాడు బాలగోపాల్. దుర్భరమైన జీవిత పరిస్థితుల్ని మార్చగలిగింది శ్రామిక వర్గం మాత్రమే. ఆ వర్గం గురించి రావిశాస్త్రి రచనలు చేసుకుంటే బాగుండేదని కూడా అంటాడు. అదే నిజమైన విప్లవ దృక్పథం అని బాలగోపాల్ తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఒక అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు తాను నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన బయటకు మాట్లాడతాడు, కానీ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని నిర్ధారించుకోవడానికి ప్రయత్నం చేయడు. ఆయనలో ఉండినటువంటి గొప్ప డిసిప్లిన్, బాలగోపాల్లో ఉండినటువంటి గొప్ప డిసిప్లిన్, తాను నిర్ధారించుకున్నటువంటి విషయాల్ని మాత్రమే మాట్లాడతాడు, కానీ తాను నిర్ధారించుకోని విషయాలని ఆయన మాట్లాడడు అని ఆయన విమర్శ ఏ కొద్ది రాసినా కానీ దాంట్లో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా శేషేంద్ర సింహ కవిసేనుడి గురించే మాట్లాడవలసి వస్తే, అంతవరకు దాదాపు సాహిత్య లోకంలో శేషేంద్రన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు టిఎంఎస్ విమర్శ తర్వాత బాలగోపాల్ విమర్శ ఈ రెండు వచ్చిన తర్వాత శేషేంద్ర మీద పునరాలోచనకు కొంతమంది అయినా కానీ తెలుగు లోకంలో మళ్ళీ ఉంటారని నాకు అనిపిస్తుంది. అంత సోపపతికంగా అంత లోతుగా విశ్లేషణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాకపోతే వాళ్ళనే శంకించవచ్చు అని చెప్పి టిఎంఎస్ ఒక చోట అంటాడు. ఆ రకమైనటువంటి గొప్ప విశ్లేషణ ఇవ్వడం అనేది తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప కానుక. ఇంకొకటి ఏంటంటే, ఆ 80లలో యండమూరి వీరేంద్రనాథ్ సైన్స్ నవలలు, సైంటిఫిక్ నవలలు పేరిట ఎన్ఆర్ నంది ఆయన ఇద్దరు తెలుగు లోకంలో పడ్డారు. వీళ్ళ రచనలు చదువుకుని విజయవాడలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఆ రోజుల్లో వార్త వచ్చింది. చాలా తులసీదళం నవలల మీద విపరీతమైనటువంటి ప్రచారం. ఏ సాహితీవేత్తల మీద కలిసినా కానీ తులసీదళం చదువుకున్నావా, తులసి చదువుకున్నావా, ఏ నవలో చదువుకున్నావా, ఈ చర్చలు వచ్చేటి మౌఖికంగా. కర్ణాకర్ణికగా వీటన్నిటిని కూడా నేను విన్న సందర్భాలు ఉన్నాయి. అయితే అవి నిజానికి సైంటిఫిక్ నవలలేనా? దీని మీద బాలగోపాల్ ఇచ్చినటువంటి విశ్లేషణ తర్వాత దాదాపు వాటి మీద సద్దు మణిగిపోయింది. ఆ నవలల మీద అతను రచయిత కాదు, అది సైంటిఫిక్ రచన కాదు అన్నటువంటి నిర్ధారణకు వచ్చేసి గప్చుప్ అయిపోయింది. దానికి ఆయన ఇచ్చినటువంటి వివరణలు చదువుకుంటే నిజానికి ఇంత అశాస్త్రీయమైనటువంటి విషయాల్ని మనం చదువుకున్నామా? అయితే ఆ వ్యాసం చదువుకునేటప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏంటంటే, బాలగోపాల్కు ఒక విషయాన్ని వివరించేటప్పుడు దాని లోతుపాతులు, దాని ఆనుపానాలు తెలుసుకుంది ముందుకు రాడు అన్నది. ఎంతమంది సైంటిస్టులను, ప్రపంచవ్యాప్తంగా ఉండినటువంటి సైన్స్ ఫిక్షన్ను వాటన్నిటినీ పరిచయం చేస్తూ ఇది ఎటువంటి అశాస్త్రీయమైనటువంటి అవగాహన చెబుతూ వస్తాడు. హిప్నాటిజం అనేది ఒక కాన్సెప్ట్. ఆ హిప్నాటిజం నిద్రపోయినటువంటి వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తాడు. అది సాధ్యమా? మేలుకొని ఉన్నా అతనికి తెలియకుండా దూరం నుంచి హిప్నటైజ్ చేయటం సాధ్యం కాదు. దానికి హిప్నటైజ్ చేయించుకునే వ్యక్తి సహకారం చాలా అవసరం. ఎండమూరి ఇవేం పట్టించుకోడు. హిప్నాటిజం అనేది మంత్రం కాదు, శాస్త్రం. శాస్త్రం అతనికి తెలిసిన పాఠకులకు మాత్రం మంత్రం అనే భ్రమ కలిగిస్తాడు. అందులోనే అతని మోసపూరితమైన రచనా శిల్పం దాగి ఉంది. రచనా శిల్పాన్ని గుర్తిస్తూనే అందులో ఉండినటువంటి మోసాన్ని కూడా చెప్తాడు. శిల్పం అనేది ఖచ్చితంగా
మనిషిని మోసగిస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. అసలు వైజ్ఞానిక నవల రాయటం అతని ఉద్దేశం కాదని, అతని అంతరంగాన్ని మార్క్సిస్ట్ సిద్ధాంతంతో ఎక్స్రే తీసినట్టు బాలగోపాల్ వివరిస్తాడు. ఇంతకంటే చెప్పగలిగింది ఇంకేం? ఆయన ఇచ్చినటువంటి వివరణ, విశ్లేషణ ఆషామాషి కాదు. ఇంతటి విశ్లేషణ ఇచ్చిన తర్వాతనే దాదాపు తెలుగు లోకంలో, విమర్శా లోకంలో ఆయనను గురించినటువంటి అంచనాలు తారుమారు అయిపోయి ఆయన గురించి మాట్లాడుకోవడం, ఎవరు ఎండమూరిని గురించి మాట్లాడుకోవడం తగ్గించేస్తుంది. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది, ఆయన కేవలం ఒక రచయితనే కాకుండా ఆయన శైలిని కూడా చెప్పుకోవాల్సి వస్తే, ఏది గొప్ప రచన అన్నటువంటిది కూడా చెప్తాడు. ఆయన రచన విమర్శ విధానం అనేది దేని గురించి రాసిన బాలగోపాల్ గందరగోళాలు లేవు, చాలా సూటిగా చెప్తారు. సాహిత్య విమర్శకులు ఈ విషయంలో ఈ వ్యాసాల నుంచి చాలా నేర్చుకోవాల్సింది. సాహిత్య విద్యార్థులకే కాక సీనియర్ రచయితలకు కూడా పాఠ్య గ్రంథం కాదగిన వ్యాస సంకలనం ఇది అని ఆయన రచనా విధానాన్ని, దృక్పథాన్ని గురించినటువంటి మాట చేకూరు రామారావు గారు అంటారు. ఇంతటి విశిష్టమైనటువంటి రచయితను మనం కోల్పోయినామని చెప్పేసి. అట్లాగే శేషేంద్ర గురించి ఈయన మధుసూదన్ రావు ఎట్లా ఎద్దేవగా మాట్లాడతాడంటే, పాశ్చాత్య మార్క్సిస్టు సాహిత్య విమర్శల్ని శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు సులభంగా గంట ఎత్తినట్టు ఎత్తి వాటి మధ్య అభేదాన్ని స్థాపించాడని చాలా మంది పరిశోధక పండితులు, ఆచార్యులు శేషేంద్రకు పల్లకి పట్టారు. పండితులు ఇలా పల్టీ కొట్టడానికి ఆ పుస్తకం రూపాన్ని మాత్రమే చూసి సారంలోకి వెళ్ళలేకపోవడమే కారణం అని. ఒకటి, ఈయన పద్ధతి అంతా కూడా మ్యాక్రో పద్ధతి కంటే మైక్రో పద్ధతి బాలగోపాల్ వ్యాసాల్లో కనిపిస్తుంది. సూక్ష్మ పరిశీలనే ఉంటుంది కానీ స్థూల పరిశీలన ఉండదు అని త్రిపురనేని మధుసూదన్ రావు బాలగోపాల్ వ్యాసాల గురించి అంటాడు. ఇంకా ఆఖరిగా ఒక్క మాట చెప్తాం, ఏది గొప్ప రచన అనేది నిరంతరం విమర్శకుల్ని వెంటాడుతున్నటువంటి ఒక సమస్య. దానికి కేవీఆర్ కానీ, చేకూరు రామారావు కానీ, త్రిపురనేని మధుసూదన్ రావు కానీ అందరూ కోడ్ చేస్తున్నటువంటి మాట ఒకటి, సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులను, చారిత్రాత్మకమైన పరిణామాలను, ఆ వర్తమానంలో గోచరించే భవిష్యత్తును, ఆ తరం వారికి, తర్వాత తరాల వారికి కళ్ళకు కట్టినట్టు చూపించే రచన గొప్ప రచన అని బాలగోపాల్ చేసినటువంటి ఈ నిర్వచనం శాస్త్రీయమైనటువంటిది అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా అభిప్రాయపడ్డారు. అదేంటంటే, సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులను, చారిత్రాత్మకమైన పరిణామాలను, ఆ వర్తమానంలో గోచరించే భవిష్యత్తును, ఆ తరం వారికి, తరువాతి తరాల వారికి కళ్ళకు కట్టినట్టు చూపించే రచన గొప్ప రచన. గతంలో జరిగింది, ప్రస్తుతం జరుగుతున్నది, దాని ఫలితాలు భవిష్యత్తులో ఎట్లా ఉంటాయి అని ఒక రచనలో ఎవరైతే చెప్పగలుగుతారో ఆ రచన చాలా గొప్పది అని వీళ్ళ ముగ్గురు కూడా అభిప్రాయపడతారు. నేను కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఆయన శైలి విషయంలో ఇంకా కొన్ని చెప్పుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి కొంత సాంప్రదాయంగా లేదా వారసత్వంగా వచ్చేటటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అందులో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ లాగే బాలగోపాల్లో అక్కడక్కడ చాలా హాస్యస్ఫోరకమైన వ్యంగ్య పదాలు కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల వ్యంగ్యంగా మాట్లాడతారు, కొన్ని చోట్ల హాస్యస్ఫోరకమైనటువంటి విషయాలు మాట్లాడతారు. విమర్శలో ఇలాంటిది లేకపోతే అది అబ్స్ట్రాక్ట్ గా చాలా ఇబ్బందిగా ఉంటుంది,
అన్నటువంటి అభిప్రాయాలు ఉంటాయి. బహుశా దాన్ని తేలికపరచడానికి ఈ మాట అని ఉంటాడేమో అనిపిస్తుంది. నిజానికి ఆయన రచనలు ఇంకా తెలుగులో కొనసాగించి ఉండింటే, విమర్శలు కొనసాగించి ఉండింటే తెలుగు సాహిత్యానికి చాలా గొప్ప మేలు జరిగి ఉండేది. ఆ మేలును తెలుగు లోకం పోగొట్టుకున్నందుకు విచారిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అసంపూర్తిగా ముగిస్తున్నాను అనుకుంటున్నందుకు క్షమిస్తారని పెద్దలందరినీ ఆశిస్తున్నాను. దీని మీద రాజపాళెం సారే కంక్లూజన్ ఇవ్వాలని నా అభిప్రాయం. సార్ ఆనంద్ సార్. చాలా తొందరగా ముగించాడు మా నాగేశ్వరరావు. బాలగోపాల్ గారి మీద ఉన్న అమితమైన గౌరవం కావచ్చు, ఆయన సాహిత్య విమర్శకు నేను న్యాయం చేయగలనా అనేటువంటి సంకోచం కావచ్చు, కానీ ఆయన తొందరగా ముగించారు. చెప్పినంత వరకు బాలగోపాల్ గారు సాహిత్య విమర్శ రంగంలోకి ప్రవేశించినప్పటికీ ఆ తెలుగు సాహిత్య విమర్శ వాతావరణం ఎలా ఉందో ముందుగా ఆయన సూచించారు. 1970 తర్వాత తెలుగు సాహిత్య విమర్శలో ఒక మలుపు తిరిగిందని, ఆ మలుపులో బాలగోపాలు చాలా మంది మార్క్సిస్టులతో కలిసి సాహిత్య విమర్శ రంగంలోకి ప్రవేశించారని చెప్పారు. తర్వాత ఆయన సాహిత్య విమర్శ మనం చదివితే, రూపం సారం లాంటి గ్రంథాలు మనం చదివితే ఆయన కొన్ని మౌలికమైన ప్రమాణాలు పాటించారని, కొన్ని సూత్రీకరణలు చేశారని, అవి ఈనాటి కూడా మనకు ఉపయోగపడతాయని చెప్పారు. తర్వాత బాలగోపాల్ గారి విమర్శలో నిర్మోహమాటమి అనేది ఒక ప్రధానమైన గుణము, స్పష్టత అనేది మరొక గుణము, తార్కికత ఉంటుంది అని చెప్పారు. మైక్రో లెవెల్ అంటే సూక్ష్మ స్థాయి విమర్శ ఆయన లక్షణం అని చెప్పేసి చెప్పారు. బాలగోపాల్ గారి సాహిత్య విమర్శ పాఠకులను ఎడ్యుకేట్ చేస్తుంది అని అన్నారు. ఎడ్యుకేట్ చేయడమే కాకుండా భ్రమల్ని తొలగిస్తుంది అని కూడా చెప్పారు. బహుశా సాహిత్య విమర్శ చేయవలసిన పని పాఠకులకు ప్రసిద్ధులైన రచయితలకు కొన్ని భ్రమలు ఉంటాయి, ఆ భ్రమలు తొలగించడమే. అదంత సులభం కాదు, కానీ మన బాలగోపాల్ గారు ఆ పని చేశారు. తర్వాత రాళ్లపల్లి మనవడు కావడం వల్ల కావచ్చు, అది ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ప్రభావం కావచ్చు, చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నటువంటి సాహిత్య విమర్శలో అక్కడక్కడ కొంత వ్యంగ్యము, కొంత హాస్యము తొంగి చూస్తాయి. అది ఉండడం అవసరమే అని చెప్పేసి చెప్పారు. ఆయన బాలగోపాల్ గారి కొన్ని వ్యాసాలను మనకు పరిచయం చేశారు. నేను ఇదివరకు రూపం సారం అనే పుస్తకం చదివాను నేను. తర్వాత కవిసేన మేనిఫెస్టో అనేది ఒక వివాదాస్పదమైనటువంటి గ్రంథం. దాని మీద త్రిపుణ్యేని మధుసూదనరావు గారు, నందిన సిద్ధారెడ్డి గారు, ఇంకా చాలా మంది విమర్శలు రాశారు. ఆ కవిసేన మేనిఫెస్టో రాసిన వ్యాసంలో ఆయన శేషన్ శర్మ గారు చాలా సూపర్ఫిషియల్ గా చేసినటువంటి ప్రతిపాదనల్ని బాలగోపాల్ గారు బాగా తిరస్కరించారు. ఉదాహరణకి సామాజిక చైతన్యం అనే దాని గురించి చెబుతూ ఏమంటారంటే బాలగోపాల్ గారు, ఒక నిర్దిష్ట భౌతిక స్వరూపం గల సమాజం తనను గురించి తాను చేసుకునే ఊహ, ఆలోచన, దర్శనం అనేది సామాజిక చైతన్యం అన్నారు. అలాగే ఉత్పత్తి విధానం సమాజానికి పునాది, అది సామాజిక పదార్థం, ఈ పదార్థం నుండి పుట్టే చైతన్యమే సామాజిక చైతన్యం అని చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు మనకు బాలగోపాల్ గారు. అలాగే ఇంకొక అదే వ్యాసంలోనే సామాజిక చైతన్యం అంటే నిర్దిష్ట భౌతిక స్వరూపం గల సమాజం
తనను తాను దర్శించుకునే విధం అని కూడా ఆయన మనకు చెప్పారు. సమాజానికి సాహిత్యానికి చాలా సంబంధం ఉందని ఈరోజు సంప్రదాయవాదులు ఆమోదిస్తున్నారు. అంటే సమాజానికి సాహిత్యం ప్రతిబింబం అని అన్నారు. ప్రతిబింబం అనే దాని గురించి చెప్పారు బాలగోపాల్ గారు. ఏమన్నారంటే సాహిత్యం సమాజానికి ప్రతిబింబం అంటే అది ఒక విజ్ఞప్తి కాదు, ఒక నివేదన కాదు, ఆజ్ఞ అంతకంటే కాదు. అది సామాజిక జీవితానికి సంబంధించిన ఒక సత్యము అని అన్నాడనమాట. కొత్తగా ఉందన్నమాట. ఇది సామాజిక జీవితానికి సంబంధించిన ఒక సత్యము అని చెప్పేసి అన్నారు. తర్వాత కొడవటిగంటి కుటుంబరావు గారి కథలను గురించి ఒక చోట రాస్తూ యుద్ధ సంస్కృతికి అద్దం పట్టిన కథలు అనే శీర్షికతో ఒక గొప్ప వ్యాసం రాశారు. అందులో ఏమన్నారంటే, ఇందాక ఆచార్య కూడా ఏది గొప్ప రచన అనే మాట చెప్పాడు. బాలగోపాల్ గారు ఏం చెప్పారంటే, సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులను, చరిత్రాత్మకమైనటువంటి పరిణామాలను, ఆ వర్తమానంలో గోచరించే భవిష్యత్తును ఆ తరం వారికి, తరువాతి తరాల వారికి కళ్ళకు కట్టినట్లు చూపించే రచన గొప్ప రచన అని గొప్ప వివరణ ఇచ్చారనమాట. కాబట్టి గొప్ప రచన అంటే పెద్ద పెద్ద భావ చిత్రాలు, ప్రతీకలు, పదచిత్రాలు, అలంకారాలు గుప్పించి ఏదో ఒక చిన్న రాగి గింజను మహావృక్షం చూపించడం కాదు. అది భవిష్యత్ తరాలకి కళ్ళ కట్టినట్టుగా సమాజాన్ని చూపించేటువంటిది గొప్ప రచన. వర్తమానానికి ఉపయోగపడుతూనే భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేది గొప్ప రచన అని చెప్పేసి బాలగోపాల్ గారు చెప్పారు. అలాగే రావిశాస్త్రి గారు లాంటి గొప్ప రచయితను కూడా ఆయన ఉపేక్షించకుండా ఈ సామాజిక చైతన్య రూపాలలో ఆయన అవగాహన చేసుకోవటంలో ఒక పరిమితికి లోనయ్యారు అని చెప్పేసి కూడా ఆయన మనకు చెప్పారు. రాజకీయ విషయాలు ప్రస్తావించకుండా ఎంతసేపు కార్యనిర్వహణ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని మాత్రం విమర్శించారు, రాజకీయ వ్యవస్థను పెద్దగా విమర్శించలేదు అని కూడా ఆయన చెప్పారు. తర్వాత ఒక ఆలోచనాత్మక పాయింట్ ఒకటి చెప్పారు ఆయన. ఏమిటంటే, కుటుంబరావు గారి గురించి చెబుతూ, మార్క్సిస్టు రచయితగా కొడవటిగంటి కుటుంబరావుకు ఒక స్వతంత్రమైన తాత్విక వ్యక్తిత్వం ఉంది అని అన్నాడు. ఇక్కడ స్వతంత్రం అంటే సిద్ధాంతానికి, ఉద్యమానికి అతీతమైందే కాదు. తన సొంత ముద్ర గల సమగ్రమైన తాత్విక వ్యక్తిత్వం ఉంది కుటుంబరావు గారికి. ఇది కుటుంబరావు గారి ప్రత్యేకత అన్నారు. అంటే అందరికీ ఈ తాత్విక వ్యక్తిత్వం ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఆ ఉన్న వాళ్ళల్లో కుటుంబరావు ఒకరు అని చెప్పారనమాట. అలాంటి ఆసక్తికరమైనటువంటి పాయింట్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. తర్వాత చరిత్రలోని గొప్ప సాహితీవేత్తలు ఎవరు సామాజిక శాస్త్రకారులు కాదు అన్నాడు. మనకు లభించే మన సాహిత్య చరిత్రలో గొప్ప రచయితలుగా పేరు పొందిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు సామాజిక శాస్త్రకారులు కాదు అన్నాడు. అంటే ఈ విపాత సంధ్యలకు రాసిన ముందు మాటలో అన్న మాట ఇది. ఆ మాట ఎవరినో తక్కువ చేయడానికి కాదు, ఉన్న పరిమితులు చెప్పటం అన్నమాట. రావిశాస్త్రి రచనల గురించి చెప్తూ ఆయన కథలో సమాజం మీద ఎడతెరపలేని కామెంటరీ అని అంటాడు. రన్నింగ్ కామెంటరీ అంటే మన క్రికెట్ మ్యాచ్ లా కాకుండా ఈ రోజు ఏం జరుగుతుందో, ఈ సంవత్సరం ఏం జరిగిందో దాని మీద వ్యాఖ్యానిస్తూ కథలు రాస్తారనమాట ఆయన. ఇటువంటి మాటలు మనం ఇంకెవరైనా రచయితల గురించి అవగాహన చేసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఈ మనం మార్క్సిస్టు సాహిత్య విమర్శలో వస్తువు శిల్పం అనే పరిశీలన చేస్తూ ఉంటాం. ఇది మనకు మార్క్సిజం అందించినటువంటి ఒక సూత్రం, ఒక ప్రమాణం అన్నమాట. దాని గురించి చెప్తూ బాలగోపాల్ గారు ఏమన్నారంటే, సాహిత్య విశ్లేషణ చేసేటప్పుడు వస్తువు రూపం అనేటువంటి విభజన మార్క్సిస్టు పరిశీలనలో ప్రాథమికమైనది అని అంటాడు. నేను మార్క్సిస్టును అని ఎవడైనా చెప్పుకుంటున్నాడంటే వాడికి మొదట తెలియాల్సిన విషయం ఏమిటంటే
సాహిత్యంలో వస్తువు శిల్పం రెండు ఉంటాయి అనేటువంటిది అన్నమాట. అని మళ్ళీ ఏమంటారంటే బాలగోపాల్ గారు, వస్తు రూపాలను సామాజిక చారిత్రక నేపథ్యాల నుంచి పరిశీలించి ఆ అంశాల పరస్పర సంబంధాన్నే కాక వస్తు రూపాల ఐక్యతను, వస్తు ప్రాధాన్యతను, సామాజిక చారిత్రక పునాదిని సమగ్రంగా ప్రతిపాదించి భవిష్యత్తు పైన వెలుగు ప్రసరించేదే మార్క్సిస్టు సాహిత్య పరిశీలన. ఏది మార్క్సిస్టు పరిశీలన? ఇప్పుడు ఎన్ వేణుగోపాల్ గారు ఒక వ్యాసంలో అన్నారు, తెలుగులో కనీసము ఇప్పటికి ఒక 100 మంది మార్క్సిస్టు విమర్శలుగా పేరు పొందిన వాళ్ళు ఉన్నారు అని ఒక పట్టిక ఇచ్చాడు ఆయన. ఆ పట్టికలో రాజపాలెం కూడా ఉన్నాడు. అయితే ఆయన మార్క్సిస్టు సాహిత్య విమర్శ అనేదాన్ని కొన్ని ప్రమాణాలు చెప్పాడు. ఈ ప్రమాణాల ప్రకారం అయితే చాలా మంది నిలవరు అని ఎవడో ఒక మాట అన్నాడు అన్నమాట. ఈ నేపథ్యంలో బాలగోపాల్ గారు మార్క్సిస్టు సాహిత్య పరిశీలన అంటే ఏమిటంటే, నేను మొన్న మార్క్సిస్టు విమర్శ గురించి మనం చెప్పేటప్పుడు అనుకున్నాం, మనం పరిశీలించే వాచకాన్ని బట్టి మార్క్సిస్టు పరిశీలన నిర్వచింపబడదు. మనం పరిశీలించే పద్ధతిని బట్టి అది మార్క్సిస్టు విమర్శన కాదని తేలుతుందని సివి సుబ్బారావు అన్నారు. ఆ పాయింట్ని బాలగోపాల్ గారు ఇంకొంత వివరించారన్నమాట. వస్తు రూపాలను సామాజిక చారిత్రక నేపథ్యాల నుంచి పరిశీలించాలి. ఆ అంశాల పరస్పర సంబంధాన్ని మాత్రమే కాక వస్తు రూపాల ఐక్యతను కూడా పరిశీలించాలి. వస్తు రూపాల ఐక్యతను పరిశీలిస్తూనే వస్తు ప్రాధాన్యతను పరిశీలించాలి. దాని సామాజిక చారిత్రక పునాదిని సమగ్రంగా ప్రతిపాదించాలి. భవిష్యత్తుకు వెలుగు చూపించాలి. అది మార్క్సిస్టు సాహిత్య పరిశీలన అని చెప్పారు బాలగోపాల్ గారు. ఇలాంటి అంశాలు మనకు ఆయన ఈ గ్రంథం చిట్ట చివర ఈ గ్రంథం మనకు లభించింది. ఆయన తెలుగు సాహిత్య విమర్శకు అందించిపోయినటువంటి గొప్ప సంపద ఈ సాహిత్యంపై బాలగోపాల్ అనేటువంటి గ్రంథం హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ప్రచురించారు. దీనిని చదవని వాళ్ళు ఎవరైనా ఉంటుందిగా, ఇప్పుడు ఇందులో మార్క్సిజం సాహిత్యం అని ఒక పెద్ద వ్యాసం ఉంది. 1979లో ఆర్ఎస్ సుదర్శన్ గారు మార్క్స్ దృష్టిలో సాహిత్యం అని ఒక పెద్ద వ్యాసం రాశాడు. ఆయన మార్క్సిస్టు కాదు. ఈ మార్క్సిస్టులు అనే వాళ్ళకి మార్క్సిజం తెలియదు అని చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు సుదర్శన్ గారు, ఇంకొకరు శేషన్ శర్మ గారు. వీళ్ళిద్దరినీ మార్క్సిస్టులు బాగా పూర్వపక్షం చేశారు. ఆ ఆర్ఎస్ సుదర్శన్ గారు 79లో ఎక్కడో ఒక పత్రికలు రాస్తే ఆ వ్యాసాన్ని సుజన ప్రచురించి దాని మీద చర్చ పెట్టారనమాట. చర్చ పెడితే అప్పుడు బాలగోపాల్ గారు, త్రిపురనేని మధుసూదన్ రావు గారు, అంబటి సురేంద్రరాజు గారు, రామచంద్రారెడ్డి గారు, ఎవరు సత్యం అని ఒక ఆయన, ఇంకా చాలా మంది పాల్గొన్నారు. ఈ మార్క్సిజం సాహిత్యం అనే వ్యాసం ఒకటి చదివితే బాలగోపాల్ గారు మార్క్సిజాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇలాంటి గొప్ప విమర్శకుడు తెలుగులో ఉండడం మనందరికి కూడా ఆనందదాయకము. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే ఆ గ్రంథాన్ని అందరూ చదవటము, దాన్ని అవగాహన చేసుకోవటము, దానిని మన సాహిత్య విమర్శలోకి అన్వయించుకోవటం అన్నమాట. ఆ పని చేస్తే బాలగోపాల్ గారికి గొప్ప నివాళి అవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ సదస్సులో పాల్గొన్న మిత్రులు ఎవరైనా కానీ నాగేశ్వరాచారి ప్రసంగం మీద బాలగోపాల్ గురించి తెలిసినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే కొన్ని క్లుప్తంగా ఒక్కొక్కరు క్లుప్తంగా చెప్పుకుంటే మనం సమావేశాన్ని ముగించవచ్చు. వసంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మా మాట్లాడమ్మా వసంతలక్ష్మి గారు. నమస్కారం అండి. మాట్లాడండి. నమస్కారం అండి. నేనేం మాట్లాడలేను సాహిత్యం మీద, మీ అందరి అభిప్రాయాలు విందామని జాయిన్ అయ్యాను. మృణాలి గారు ఉన్నారు, ఆవిడని అడగండి, ఆవిడ చెప్పగలుగుతారు కొన్ని విషయాలు. చెప్తారు పిలుస్తానులేమని. అమ్మా మృణాలి గారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చాలా స్లోగా మాట్లాడతారు, కానీ బాలగోపాల్ గారు, మృణాలి గారు చాలా శరవేగంగా మాట్లాడతారు.
ఇది ఎటువైపు నుంచి వచ్చిందో మరి లక్షణం చెప్పాలా ఇప్పుడు సోదరి మృణాలిని. మాటల్లోనే కాదు సార్ వేగం, ఆ, చదువులో కూడా పుస్తకాన్ని అవునవును. అట్లా నమ్మలేస్తారు. అవునవును. చెవులు రిక్కించుకొని వినాలి ఆయన ప్రసంగాన్ని. ఒక్క నిమిషం మిస్ అయితే మనం అంతే. పాయింట్ మిస్ అవుతాం. ఆహా. అంత స్పీడ్ గా ఉంటాయి. మధ్య మధ్యలో స్లిప్లు అందించేవాళ్ళం. మాట్లాడతారమ్మా మృణాలిని గారు, ఉన్నారా లైన్ లో ఆమె? ఇంకెవరైనా మాట్లాడండి. జయదేవ్ గారు మీరు పడుకోవాలి. నమస్కారం అండి. నాగేశ్వరచారి గారు మంచి ప్రసంగం, చాలా బాగుంది. ఒక క్వశ్చన్ ఏమంటే, సార్. రావిశాస్త్రి సార్. గారి మీద ఆయన విమర్శ శ్రామిక వర్గానికి సంబంధించి రాయలేదనేది. అంటే మరి ఆయన సాహిత్యం అంతా కూడా లంపన్ ప్రొలెటేరియన్ అది వాటి మీదనే కదా. మరి ఆ కోణంలో చూసినప్పుడు అది శ్రామిక వర్గానికి సంబంధించింది కాదా? ఎట్లా అది అంటారు? శ్రామిక వర్గాన్ని గురించే కానీ శ్రామిక వర్గాన్ని గురించి రాసేటప్పుడు రచయితకు శ్రామిక వర్గ దృక్పథం ఉండాలన్నది బాలగోపాల్ అభిమతం అని నేను అనుకుంటున్నాను. అది కాదు, రవిశాస్త్రి గారి విషయం అది కాదు. లంపెన్ పాలిటరేట్ అంటే శ్రమకు సంబంధించిన ఉత్పత్తిలో భాగం కానటువంటి వర్గం అది. రవి శాస్త్రి గారు ఉండేటువంటి పాత్రలన్నీ కూడా మీరు ఆయన దగ్గరకు వచ్చేటువంటి సరాయి అమ్ముకునే వాళ్ళు, లేదా వేశ్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ చిన్న చిత్తగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా లంపెన్ ప్రొలెటేరియట్ కింద వస్తారు. శ్రామికులు అన్నప్పుడు శ్రమ చేస్తూ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నటువంటి వర్గం శ్రామిక వర్గం అవుతుంది. అంతేకాకుండా బాలగోపాల్ గారి ప్రధానమైన విమర్శ రావి శాస్త్రి పైన కోర్టులు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలని, లోతుపాతులని వాస్తవానికి తెలుగు సాహిత్యంలో ఎవరూ చేయనంత పరిచయాన్ని రావి శాస్త్రి చేశారు. అదే సమయంలో రాజకీయ యంత్రాంగం ఏదైతే ఉంటుందో, ఏదైతే న్యాయ వ్యవస్థని వాస్తవానికి శాసిస్తుందో, అలాంటి రాజకీయ వ్యవస్థ యొక్క లోతుపాతుల్ని, దాని యొక్క పాత్రని ఎక్కువగా విశ్లేషించే ప్రయత్నం రావి శాస్త్రి చేయలేదు. అసలు ఈ వ్యవస్థకు మూలం అనేటువంటిది న్యాయ వ్యవస్థ కాదు కదా, ఈ వ్యవస్థకు మూలమైనటువంటిది రాజకీయ వ్యవస్థ అనేటువంటిది. అది మిస్ అయ్యింది అనేటువంటిది బాలగోపాల్ గారి వ్యాఖ్యానం. అదే విధంగా రన్నింగ్ కామెంటరీ అన్నమంటే అది ఏదో క్రికెట్ రన్నింగ్ కామెంటరీ అని కాదు, లైవ్ అంటే సజీవంగా అన్ని విషయాల్ని పట్టుకోవడం అనేటువంటి, సజీవంగా అన్ని విషయాలను పట్టుకొని సజీవంగా అన్నింటినీ మన కళ్ళ ముందు చూపించడం అనేటువంటి. రన్నింగ్ కామెంట్ అంటే వ్యాఖ్యానం కాదు, అది కూడా అని చెప్పదలుచుకున్నాను. అది బాలగోపాల్ వాస్తవానికి సాహిత్యంలో బాలగోపాల్ ప్రవేశించడము లేదా రాయడం అనేటువంటిది పూనుకొని చేసినటువంటి పని కంటే కూడా అది యాదృచ్ఛికంగా చేయాల్సినటువంటి సందర్భంలో ఆయన చేశాడు. ఇంటర్వెన్షన్ వచ్చింది. సాహిత్యం పైన జీవితకాలంగా ఒక అకాడమిషియన్ కాదు. ఇప్పుడు మీరంతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోరార్లెస్ అకాడమిషియన్సే ఉన్నారు. మీ ఒక వృత్తి ప్రవృత్తిగా సాహిత్యం ఉంది మీకు. అది కాకుండా వృత్తి ప్రవృత్తిగా కాకుండా బాలగోపాల్ సాహిత్య ప్రయత్నం చేసి ఉన్నాడు. ఆ ప్రయత్నం అనేటువంటిది మీరు ఇంతకుముందు చెప్తున్నారు, రాజపాలెం గారు చెప్పి ఉన్నారు, ఒక విలక్షణమైనటువంటి చేర్పు, తెలుగు సాహిత్య విమర్శ ఒక చేర్పు అని చెప్పేసి మనం భావించాలి. ధన్యవాదాలు. ఓకే సార్, చాలా విలువైన పాయింట్లు చెప్పారు మీరు. ధన్యవాదాలు. ఓకే సార్. మా మృణాలిని ఉన్నారమ్మా మీరు? మృణాలిని వెళ్ళిపోయారండి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? రుక్మిణి గారు.